హలో ఎవ్రీవన్, సఖీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మినీ గార్డెన్లో ఇంకోండి చామంతులు ఇంకా మొగ్గలు ఉన్నాయి. ఓ రోజుకొకటి పూస్తుందనమాట. ఇంకా రోజా అంటే మనకి నాటు గులాబీ ఉంటాయి కదా, వాటికి కూడా మొగ్గలు వచ్చినాయి. ఇంకా చాలా వాటికి కూడా మొగ్గలు వచ్చినాయి. పూసిన తర్వాత మీ అందరికీ చూపిస్తాను. ఇదిగోండి మొరం వేశాను కదా నేల మీద, అది కూడా బాగానే వచ్చింది. వాటితో పాటు 4 గంటల పువ్వులు, అప్పుడప్పుడు నేను వేసిన విత్తనాలు, అవే కాకుండా వాటంతట అవే పడినవి, చెట్టు తీసే ముందు పడినవి, అవి అలా మొక్కల్లా వచ్చేసాయి. వాటితో పాటు నేను ఈ గోరు చిక్కుడుకాయలు అంటారు మా సైడు, దేవుడి చిక్కుడుకాయలు, అది వేసాను అనమాట. ఆ సీడ్స్ వేస్తే ఇలాగా పాదులు వచ్చేసినాయి అండి. వాటి కోసమే ప్రత్యేకంగా ఈ పందిరి కట్టాను. ఎలా కట్టామంటే, వినాయక చవితి పందిరి కట్టినంత స్ట్రాంగ్గా కట్టావు, రాళ్ళు గట్ట వేసి. ఇవి మిరపకాయ మొక్కలండి, ఇప్పుడిప్పుడే సీడ్స్ నుంచి మొక్కలు వస్తున్నాయి. ఇంకా మనకి మార్నింగ్ లేవగానే ఇంకా తుడుచుకోవడం, కడుక్కోవడం, ఇట్లాంటి ముగ్గులు పెట్టుకోవడం ఇదే పని ఉంటుంది కదండి. అయితే నేను తులసి కోట చుట్టూ సండే ఇట్లా ఫస్ట్ క్లీన్ చేసుకుంటాను. మిగిలిన రోజులో ఫ్రంట్ వైపే క్లీన్ చేసుకుంటాను. సండే మాత్రం మొత్తం బాటిల్స్, మొక్కలు ఏమున్నా అన్నీ తీసేసి మొత్తం తుడిచేసుకొని ఒకసారి తడుగుట అట్లా పెట్టుకొని, ఎందుకంటే ఇక్కడ నాకు కడిగినా కూడా అంత సఫిషియెంట్గా అంటే క్లీన్ అయినట్టు అనిపించదు. నాకు నీట్గా తడుగుట పెట్టేసుకుంటాను. వాటర్ వచ్చేటప్పుడు అయితే కడుగుతానులేండి. అన్నీ కిందవన్నీ తీసి పైన వేసి పెట్టుకున్నాను. పైన పెట్టుకున్నాక ఇవన్నీ బాటిల్స్ కదండి, చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, లేకపోతే పడిపోతాయి. ఈ బాటిల్స్ అన్నీ నేనే డిజైన్స్ అవి వేసుకున్నానండి. ఏదో మనకు తోచిన విధంగా వేసుకున్నాను. అయితే మనీ ప్లాంట్స్ అయితే బాగా గ్రో అవుతాయి కాబట్టి మనీ ప్లాంట్స్ని పెట్టుకొని అట్లా అరేంజ్ చేసుకున్నాను అనమాట. నాకు ఏంటంటే ఇట్లాగా అన్నీ కలర్గా కనిపిస్తే చాలా ఇష్టం. మార్నింగ్ ఇవి మొత్తం తులసికోట చుట్టూ పెట్టిన తర్వాత చాలా అందంగా ఉంటుంది. నార్మల్గా తులసికోట చుట్టూ ఏమీ పెట్టకపోతే అది చూడటానికి అంత బాగోదేమో అనిపిస్తుంది. ఇదిగోండి పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఉల్లి బాల్ డెకరేట్ చేసుకోవడమే కదా, అందుకనే నేను నాటు గులాబీలు తెచ్చి ఉల్లి బాల్ కూడా డెకరేట్ చేసుకున్నాను. చూసారండి తులసమ్మ ఎంత అందంగా ఉన్నారో. ఎప్పుడో వీక్లీ వన్స్ చేసుకున్నా చాలండి మనకి ఇలాంటి పనులు. మనం వారం అంతా చేయకపోయినా బాగానే ఉంటుంది. ఇంకా నాటు గులాబీలతో దేవుడికి పూజ కూడా చేసుకున్నాను. ఇవి నేను కొన్నవండి, మా చెట్టుకు పూసినవేమీ కాదు. కాకపోతే ఇక్కడ 10 రూపాయలకి కూడా ఎక్కువ పువ్వులు ఇస్తారు. చూసారండి, ఈ పువ్వులన్నీ 10 రూపాయలకు కొన్నాను అనమాట నేను. మాకు ఇక్కడ పువ్వులు చాలా మాకు ఇక్కడ పువ్వులు, మల్లెపూల మాల కూడా 10 రూపాయలకు వచ్చేస్తుందండి, అంత చౌక. ఇదిగోండి కొత్తిమీర, ఆకుకూరలు అయితే ఇక్కడ ఇంకా చెప్పనక్కర్లేదు. అనుకున్న దానికన్నా చాలా చౌకగా ఉంటాయి ఆకుకూరలు. ఇదిగోండి కొత్తిమీర, ఇది 10 రూపాయలకి. అసలు ఎక్కడైనా దొరుకుతుందండి మా ఊర్లో మంగళగిరిలోని. నేను విజయవాడ మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ తెచ్చేసుకుంటాను. ఇది 10 రూపాయల కన్నా ఎక్కువ ఉండదండి. దాన్ని పచ్చడి చేసుకున్నాను. ఇదేంటి గోరింటాకు అనుకున్నారు. ఇంకా లంచ్ విషయానికి వస్తే మనకి సండే అంటే ముక్కలేందే ముద్ద దిగదు, అది అందరికీ తెలిసిన విషయమే కదా. అందుకోసమే నేను చికెన్ చేశాను. ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదండి, మధ్యలో తీసేసాను. ముక్కలు అందుకే ఈతున్నాయి. సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా, అందుకనే వాళ్ళ కోసం పుదీనా డ్రింక్ చేద్దాం అని చెప్పి నా స్టైల్లో ఇలా చేశానండి. పుదీనా ఆకులన్నీ తీసి గ్రైండ్ చేస్తే ఇట్లా వాటర్ లాగా వస్తుంది కదా, దాన్ని ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకొని, ఇది డెకరేషన్ కోసం అలా పెట్టానులేండి. షుగర్ని కొంచెం తడి చేసి షుగర్లో ముంచితే ఇలా డెకరేషన్లో వచ్చిన దాంట్లోని నేను 1 గంట ముందు నానబెట్టుకున్న సబ్జీ ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. అది వేసుకున్న తర్వాత ఇందాక షుగర్ చూపించా కదా, అది ఒక 2 స్పూన్స్, సింగిల్ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. ఆ తర్వాత అందులోనికి ఇప్పుడు పుదీనా జ్యూస్ ఏదైతే రెడీ చేసుకున్నానో ఆ జ్యూస్ కూడా వేసుకున్నానండి. నాకు కొంచెం ఎక్కువ సబ్జీ కావాలనిపించింది, అది కొంచెం వేసుకున్న సబ్జీ. అందులోని నేను స్ప్రైట్ ఉంటుంది కదండి, మనకి బయట దొరుకుతుంది కదా స్ప్రైట్, ఆ స్ప్రైట్ని వేసాను అనమాట. ఇదంతా నురగొచ్చింది కదా, అది పోయిన తర్వాత ఇంకొంచెం ఫుల్గా వేసుకున్నాను. జస్ట్ దాని మీద ఒక మింట్ని పెట్టాను అనమాట, అందంగా కనిపించడం కోసం. కానీ టేస్ట్ చాలా బాగుంది. ఇందులో ఫస్ట్ నిమ్మకాయ పిండాలి, నేను మర్చిపోయి లాస్ట్లో పిండాను, ఏమీ అనుకోవద్దు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారు. మింట్ అనేది ఏంటంటే మనకి చలవ చేస్తుంది కదా, ఈ సమ్మర్లో ఇట్లాంటివి మనం ఇంట్లోనే ట్రై చేస్తే బాగుంటుందండి. బయటకు వెళ్ళి మనం ఏవో కొనే కన్నా అది చాలా బెస్ట్. షుగర్ ప్లేస్లో హనీ ట్రై చేయండి, ఇంకా బెస్ట్ అనమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత అందంగా కనిపిస్తుందో జ్యూస్. ఇవి పిల్లలు చేయడానికి ఒక 10 నిమిషాలు పట్టింది, కానీ తాగడానికి 2 నిమిషాలు పట్టిందండి. ఇలాగే రోజు సండే ఏదో ఒక డ్రింక్ చేస్తూ ఉంటాను సమ్మర్లో. ఇంకా
ఇంకా ఆ రోజు మా ఊళ్ళో ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ దగ్గర జాతర అవుతుందండి. జాతర అంటే మాకు తిరునాళ్ళు అనమాట. మా వైజాగ్ సైడ్ అయితే జాతర అంటారు. ఇక్కడ మంగళగిరిలో తిరునాళ్ళు అంటారు. తిరునాళ్ళు అయితే చాలా బాగుంటుందండి. ఇది పానకాల లక్ష్మీ నరసింహస్వామి కొండ. చూడండి, కొండ అంతా లైటింగ్ పెట్టి చాలా దగదగమని మెరిసిపోతున్నాయి. నామాలు కూడా కనిపిస్తున్నాయి. అసలు నైట్ టైం మామూలుగా అయితే ఈ కొండ మీద స్వామివారు అంతగా కనబడరు, కానీ తిరునాళ్ళలో మాత్రం లైటింగ్స్ వల్ల దగదగమంటూ భలే కనిపిస్తుందండి. తర్వాత ఇదిగోండి, ఈ గోపురానికి కూడా ఎంతో బాగా లైట్స్ పెట్టారు. ఈ లైట్స్ మళ్ళీ మళ్ళీ చేంజ్ అవుతూ భలే కనిపిస్తుంది. నిజంగా తిరునాళ్ళు అంటే తిరునాళ్ళలాగే ఉందండి. ప్రతి సంవత్సరం పెడతారు, కానీ నేను ఎప్పుడూ వెళ్ళలేదండి. ఒక్కసారి వెళ్దామని ట్రై చేశాను, కానీ క్రౌడ్ ఎక్కువ వల్ల అసలు వెళ్ళలేక వెనక్కి వచ్చేసాను. ఈసారి కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉంది. ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా ఎక్కువగా ఏమీ పెట్టలేదు. ఉన్న మట్టుకు అందరూ స్వామివారి దర్శనానికి వస్తున్నారు. ఇంకా బయట అమ్ముకునే వాళ్ళు అవి ఇవి పెడతారు. నాకు కుదిరినంత వరకు నేను తీసాను అనమాట. ఇంకోండి, వెంకటేశ్వర స్వామిని ఎంత బాగా చేశారో. పక్కనే లైట్లతో లక్ష్మీ నరసింహస్వామిని కూడా పెట్టారు. ఆ పక్కన చూస్తారు కదండి, అది లక్ష్మీ నరసింహస్వామి వారి రథం అనమాట. అప్పుడప్పుడు ఈ రథం అంటే పర్వదినాల్లో ఈ రథము యాత్ర జరుగుతుంది అనమాట. ఇదిగోండి, ఇది అంత క్రౌడ్ చూసారు కదా ఎలా వచ్చారంటే జాతరకి. నేను లేట్గా 10 o'clockకి వెళ్ళానండి. అదే మనం 7కో 8కో వెళ్ళుంటే వేరేలా ఉండేది. అస్సలు మనం అడుగు కూడా పెట్టలేము. ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉంటుంది. అక్కడ నృత్యాలు చేస్తున్నారు పిల్లలు. క్లాసికల్ డ్యాన్స్ చేస్తారు కదండి, పిల్లలతో పెట్టించారు. అది కూడా వాళ్ళు అక్కడ చేస్తున్నారు. మేమైతే ఇంకా ఈ క్రౌడ్లోంచి తప్పిపోతామేమో అని నెమ్మదిగా బండి తీసుకుని అటు ఇటు వెళ్ళిపోతున్నాం. నేనైతే వాక్లో వస్తా అని చెప్పాను, ఎందుకంటే ఇవన్నీ వీడియో తీయడానికి కుదురుతుంది కదండి. చూసారండి, ఇంటికి అవసరమైన హౌస్ హోల్డ్ అన్ని యాక్సెసరీస్, ఇంకోండి బోరలు. ఇంకా జాతర అంటే ఒకటి కాదు, 2 కాదు, ఎన్ని ఉంటాయండి. మనం ఎంచుకోవడానికి చాలా ఇబ్బంది పడతాం. అన్ని రకాలు ఉంటే మాకు ఇక్కడ పండు మిరపకాయలు వస్తాయండి. పండు మిరపకాయలు బాగా అమ్ముతున్నారండి. చూసారు కదా, ఎర్రటి పండు మిరపకాయలు. గుంటూరు మిర్చి అంటే ఎలా ఉంటుందో ఇంక చెప్పనక్కర్లేదు కదా. అసలు దగ్గర ఇట్లా పట్టుకుంటేనే 1 గంట సేపు దాకా అది చిరిమిపోతే మన చేతికి ఆ మంట వదలదు. ఇంకోండి, అన్ని వైపుల నుంచి ఆ గోపురాన్ని అయితే నేను తీయగలిగాను. లోపల దర్శనానికి నేను వెళ్ళలేదు. మా సండే కాబట్టి నాన్ వెజ్ అది తింటూ ఉంటాం కదా, సో దర్శనానికి వెళ్ళడం నాకు కుదరలేదు. ఇలాగ రోడ్డు అమ్మట వెళ్తుంటే ఆ రోడ్డు చివరన కూడా ఇట్లా పెట్టారనమాట. ఇంకా రోడ్డు అంతా ఖాళీగా అయిపోయింది. రాత్రి 10 అయ్యేటప్పటికి. మా మంగళగిరి పెద్ద సిటీ ఏం కాదండి, చిన్న విలేజ్ అనమాట. ఇక్కడ విలేజే కానీ కావాల్సినవన్నీ దొరుకుతాయి. జాతరలో పెట్టిన సామాన్లు అయితే ఎన్ని ఉన్నాయండి. పిల్లలకి మనం ఇంకా పిల్లల్ని అయితే ఈ దగ్గర తీసుకొచ్చామంటే మనం అలా ఉండిపోవాల్సిందే. ఎందుకంటే పిల్లలకి ఎంత మంచి బొమ్మలు ఉన్నాయంటే, మన చిన్నప్పుడు కూడా ఈ బొమ్మలు అమ్మ వాళ్ళతో ఎక్కడికైనా తీర్థయాత్ర కానీ ఇలాంటి జాతరలకు కానీ వెళ్ళినప్పుడు మనం బొమ్మలు కొనమంటే వాళ్ళు 1, 2 కొని చేతిలో పెట్టేవాళ్ళు కదా. ఇప్పుడు పిల్లలు అంటే ఇలాంటి బొమ్మలు కొనడం అంత కష్టమేం కాదు, కానీ ఒకప్పుడు మా అమ్మ వాళ్ళ టైంలో ఒక బొమ్మ కొనాలంటే చాలా కష్టమేనండి. వాళ్ళు ఒక్కటి కూడా కొనాలంటే చాలా ఆలోచించాలి. ఇప్పుడు మేము 10 బొమ్మలైనా పిల్లలు కొనివ్వగలుగుతున్నాం, కానీ వాళ్ళ ఆ టైంలో ఒక్క బొమ్మ కొనడమే ఎక్కువ అనమాట. ఒక్క చిన్న కారు కొంటే అది సంవత్సరం పాటు ఉండేది. అదే ఇప్పుడైతే మా పిల్లలు 2 రోజుల్లో ఎరగొట్టేస్తున్నారు. ఇంకా లేడీస్ కోసం హ్యాండ్ బ్యాగ్స్ ఉండనే ఉన్నాయండి. ఇంకా క్యారేజ్ బ్యాగ్లు, ఇంకా బోర్లు, పిప్పీలు ఇలా అన్నమాట. ఇంకా చాలానే ఉన్నాయి. నేను చూపించడానికి అయితే ఆ టైం అయిపోయింది కాబట్టి నాకు కుదరలేదు. ఇది మా ఊర్లో ఉన్న పెద్ద శివుని విగ్రహం అండి. హైట్ ఎంత ఉంటుందో తెలీదు. గోపురం చూసారు కదా పక్కన, దాన్ని అంత హైట్ ఉందండి శివుడిది. ఈ మధ్య కట్టారండి, ఒక 1 year అవుతుందేమో. ఇది వరకు లేదనమాట, రీసెంట్గానే కట్టారు. బాలశివుడిలాగా కనిపిస్తున్నారు కదా ఆయన. అప్పటికే చాలా టైం అయిపోయింది కదండి. పిల్లలేమో వాలిపోతున్నారు, నిద్రలోకి మునిగిపోతున్నారు. ఇంకా మేము రిటర్న్ అయిపోయామన్నమాట. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.